టేస్టీ టేస్టీ ఎండుమిర్చి గుత్తొంకాయ రెడీ. తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి, అన్నిట్లోకి వచ్చేస్తుంది అనమాట. హలో హాయ్, గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు ఎండుమిర్చితో మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మనము టమాటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఎండుమిర్చి తీసుకున్నాము. అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే నువ్వులు వేయించుకొని, పల్లీలు వేయించుకొని నెక్స్ట్ ఇవి వేయించుకోవాలన్నమాట. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా, పల్లీలు వేయించుకుందాం. ఇవి కొంచెం ఇట్లా వేగుతున్నప్పుడు మనం నువ్వులు కూడా వేసేసుకుందాం. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అందుకని ఇట్లా వేసుకున్నాను నేను స్టవ్ బంద్ చేసుకున్నా. దానిపైన కొబ్బరి కొంచెం, ఇది ఎందుకంటే స్టవ్ బంద్ చేసుకోవడము మళ్ళీ మాడిపోతుంది అనమాట. ఇట్లా అంటే మొత్తం కొబ్బరి వేడి అయిపోతుంది కాబట్టి వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి అవి వేసేసుకుందాం. జీలకర్ర, ఇప్పుడు నేను చెక్క, లవంగా, ఇలాచి వేసుకున్నా. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకుంటున్నా. ఈ వేడి మీద ఇవన్నీ వేడి అయిపోతాయి. ఇది పక్కనేసి గిన్నెలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మనం ఆ టమాటాలు, ఉల్లిగడ్డ అన్నీ వేయించుకుందాం. ఓకే, ఇదిగో మనకు మసాలా రెడీ అయిపోయింది ఎండుమిర్చి వంకాయలోకి. ఇదే బాండ్లీలో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకుందాం. మనం దీంట్లో వేసుకొని మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ టమాటా ఈ మొత్తాన్ని వేసేసుకోవాలి. మీకు ఒకటొకటి అర్థం కావాలి కాబట్టి చెప్పాను. ఒక్క చిటికెడు చింతపండు, ఆల్రెడీ మనం టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు. మాధవి, ఆ చింతపండు ఇక్కడ. ఇంకా మసాలా మొత్తం మనకి ఇది ఆ పౌడర్, అది కొబ్బరి అన్నీ కలిపి ఇదే మసాలా అనమాట మనకి కర్రీకి. చింతపండు, ఓకే, ఇంకా మసాలా మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ ఎండుమిర్చి పేస్ట్ ఇది చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇవి పట్టుకున్నాం కాబట్టి వీటిని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని పట్టుకుందాం, తర్వాత మనం టమాటాలు వేసుకుందాం. ఇందులో ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం. బెల్లం ఇక్కడ ఈ మాదిరి. ఓకే, ఇది పట్టేసుకో. ఫస్ట్ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకొని రెండింటిని కలిపి చేసుకుందాం. కొంచెం వాటర్ పోయిందంతా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మనం పల్లీల పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే ఓకే, చాలు. మేము వంకాయలను ఇవి తీసుకుందాం కొంచెం పెద్దగా. ఇప్పుడు వీటిలో నింపుకుందాం. ఓకే, మసాలా నింపేసుకున్నాం. కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. కొత్తిమీర, ఇప్పుడు వంకాయలను వేసేసుకుందాం. ఓకే, కొంచెం పసుపు కలర్ కోసం. ఇప్పుడు ఇది మగ్గనిచ్చుకోవాలి.
కరివేపాకు, ఇవి బాగా మగ్గాలి. ఓకే, ఇప్పుడు మనకు పేస్ట్ ఉంది కదా, ఇంకా పల్లీల పేస్ట్, నువ్వుల పేస్ట్, ఇది వేసేసుకుందాం. ఇది వేసేసుకొని మనకు మంచి మగ్గనివ్వాలన్నమాట. చిన్నగా పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది, చూపిస్తాను. ఈ మసాలా మాత్రం చిన్నగా మగ్గించుకోవాలన్నమాట, కలుపుకుంటా మాడగొట్టకుండా. ఒకసారి కలుపుకుందాం. మసాలా బాగా ఉడికిందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. ఎండుమిర్చి మసాలా ఉంటాయా అయితే ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. నిజంగా చెప్తున్నా అండి, గుత్తొంకాయ చాలా వెరైటీస్ చేసి ఉంటారు, కానీ ఈ ఎండుమిర్చితోన ట్రై చేయండి తప్పకుండా. ఓకే, వాటర్ అయితే నేను వేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసుకొని వంకాయలు ఉడికించుకుందాం. ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుందాం. వావ్, స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. ఒకసారి చూసుకుందాం. ఇంకా మనకు వంకాయలు ఉడకలేదన్నమాట, కానీ ఒకసారి కలుపుకోవాలి, అడుగు పట్టుకుంటుంది లేకుంటే. ఇప్పుడు చిన్న పెట్టేసుకుంటే మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది అండ్ ఉడికిపోతాయి అన్నమాట. వావ్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇక్కడ మనకి వంకాయలు కూడా మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, పేస్ట్ లాగా. మనకి ఇట్లా చింపితే చిరిగేటట్టు ఉండాలి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం తురుముకున్న కొబ్బరి యాడ్ చేసుకుంటున్నా. అండ్ కొత్తిమీర. మీరు కూడా ఇది ఎండుమిర్చి గుత్తొంకాయ తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ ఎండుమిర్చి గుత్తొంకాయ రెడీ. తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి, అన్నిట్లోకి వచ్చేస్తుంది అనమాట.